వాళ్ళ మాటలేం పట్టించుకోకు. నీకు నేనున్నాను. ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే నాతో చెప్పు, తోలు ఒలి చేస్తాను. రాగుత చేతికేమైంది? పెద్ద ఘనకార్యం చేశారులే. ఏంటి తనేదో బాగుంటుంది? బాగట్లేదమ్మా. మీ హీరో గారు చాలా పెద్ద రిస్క్ చేసి నా పర్సుని ఆ దొంగ బారి నుంచి కాపాడాడు. అందులో ఏమున్నాయో తెలుసా? ₹1 కాయిన్, ఎరేజరు, ₹2 పెన్సిల్. అసలు దాని పర్సు నువ్వెందుకు తీసుకురావాలి? అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. డియర్ స్టూడెంట్స్, ప్రతి సంవత్సరం మన కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఈ సంవత్సరం కూడా నాటిక పోటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా సర్క్యులర్ వచ్చింది. ఆగండి. ఈ నాటికలో పార్టిసిపేట్ చేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పేర్లు ఇచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంతకీ ఏ నాటిక సార్? విచిత్ర కళ్యాణం. విచిత్ర కళ్యాణమా? పేరే విచిత్రంగా ఉంది సార్. ఆ నాటకం ఇంకా విచిత్రంగా ఉంటుంది. అయితే హీరో క్యారెక్టర్ నేను చేస్తాను సార్. సార్ నేను కూడా చేస్తాను సార్. సార్, చరణ్ హీరో అయితే నేను హీరోయిన్ గా చేస్తాను సార్. హీరో హీరోయిన్లు సరిపోయారు. మిగతా క్యారెక్టర్ ఏమైనా ఉంటే మేమందరం చేస్తాం సార్. ఆగండి. అందరూ అన్నీ చేసేస్తే పాపం పల్లవి ఏం చేయాలి? సార్, తనకు కూడా ఏదైనా చిన్న క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది సార్. ఏమ్మా పల్లవి, నువ్వు కూడా ఏదైనా క్యారెక్టర్ చేస్తావా? హీరో గారు రికమెండ్ చేశారు కదా సార్, ఖచ్చితంగా చేస్తాను. ఓకే, రేపైతే రిహార్సల్స్ ఉంటాయి, తర్వాత కార్యక్రమం ఉంటుంది. చూడు పల్లవి, నేను హీరోయిన్ని, నువ్వు చిన్న క్యారెక్టర్వి. హీరోయిన్ క్యారెక్టర్ అడ్డు పెట్టుకుని సైడ్ క్యారెక్టర్ అయిన నిన్ను అక్కడ ఎలా తొక్కుతానో చూద్దువు గాని. ఏదో కాలేజ్ యాక్టివిటీస్ అంటున్నారని పేరిచ్చాను. ఏదో తొక్కుతాను చెక్కుతాను అంటున్నావే, అది నీ వరకు రాకుండా చూసుకో.
ఏంటి సార్ సరిగ్గా చెప్పట్లేదు? ఏం చెప్పమంటావమ్మా? ఫ్యాషన్ డిజైనర్గా ఆదిత్య గారికి ఎంత మంచి పేరుంది. సరే, ఏ ఫీల్డ్లో ఉన్నా ఎవరికైనా అప్ అండ్ డౌన్స్ కామన్, కాదను. ఒక 2-3 ఏళ్ళుగా మీరు సక్సెస్లో లేరు, అయినా క్రియేటివిటీ అయితే అలాగే ఉంటుంది కదా. ఆ హోప్తోనే మీకు స్పాన్సర్షిప్ చేయడానికి ముందుకొచ్చాం, మీకు అవకాశం ఇచ్చాం. కానీ మీరు నన్ను పూర్తిగా డిసప్పాయింట్ చేశారు. సార్, మా డిజైన్స్ మీకు నచ్చలేదా? ఇవి డిజైన్స్ అంటారండి? ఈ డిజైన్స్ తీసుకుని వెళ్తే ఎవరైనా సక్సెస్ అవుతారా అసలు? 2 ఏళ్లుగా ఫెయిల్యూర్లో ఉన్నారు, ఇది 3వ ఏడు. మీకు పెద్దగా ఫరక్ ఏం ఉండదు, కానీ మా కంపెనీ రిప్యుటేషన్ పోతుంది కదా. ఇంకొక 3 అవకాశం కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతూ డిజైన్స్ పంపిస్తూ ఉన్నారు. మేము స్పాన్సర్ చేస్తామని కనీసం వాళ్ళకి మాట కూడా ఇవ్వలేదు. అయినా కానీ వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. మీకు మాట ఇచ్చాం, కానీ మీరు ట్రై చేయట్లేదు. ఐఎమ్ సో సారీ ఆదిత్య గారు. మీ నుంచి ఇలాంటి అవుట్పుట్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డిజైన్స్ బాగున్నాయి కదా సార్? డిజైన్స్ బాగుంటే సరిపోదమ్మా, మాకు కూడా నచ్చాలి కదా. సరే సార్, మీరు ఇంకొక అవకాశం ఇవ్వండి, మళ్ళీ కొత్తగా ట్రై చేసి తీసుకొస్తాం. ప్లీజ్ సార్, ఒకే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. చూడండి ఆదిత్య గారు, ఎన్ని ఛాన్సులు ఇచ్చినా బెటర్మెంట్ అయితే రాదని నాకు అర్థమైపోయింది. ఆ, సార్ అది కాదు సార్. ఇంకేం చెప్పొద్దమ్మా. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఆదిత్య గారు. సార్, ఇంతకంటే బెటర్ డిజైన్స్ గీయడం ఎవరి వల్ల కాదు. అద్భుతంగా ఉన్నాయి ఈ డిజైన్స్. జస్ట్ సరదాగా మిమ్మల్ని కాసేపు టెన్షన్ పెట్టాలని ఇలా అన్నానంతే. నిజంగా మీకు ఆ డిజైన్స్ నచ్చలేదేమో అనుకున్నాను సార్. సరే, నేను నచ్చలేదు అన్నాను. నచ్చలేదు అంటే బాగోలేదని ఒప్పేసుకుంటారా? మీరు వేసిన డిజైన్స్ మీద మీకు నమ్మకం ఉంటుంది కదా. నమ్మకం ఉంది సార్, కానీ ఎంత నమ్మకం ఉన్నా పరిస్థితులకి తల వంచాలి కదా సార్. లేదు లేదు, మీరు తల ఎత్తుకునే స్థాయిలోనే ఈ డిజైన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ కాంపిటీషన్లో మనం సక్సెస్ అవుతామనే నమ్మకం నాకు వచ్చింది. మీరు వెంటనే వీటిని నాకు మెయిల్ చేయండి, మిగతా ప్రాసెస్లో ముందుకెళ్దాం. షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. డియర్ స్టూడెంట్స్, విచిత్ర కళ్యాణ్ నాటక రిహార్సల్కి విచ్చేసిన పార్టిసిపేట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సార్, విచిత్రం విచిత్రం అని ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నారు, అసలు ఇక్కడ విచిత్రమే కనిపించట్లేదు సార్. చూస్తే కనపడదు నాయనా, పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కనపడుతుంది. స్క్రిప్ట్ మొత్తం విచిత్రాలే దాచుంచాను. ఇందులో హీరో నేనే 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 సార్.
నిన్ను ఇంకా పిలవలేదు. ఒకరు పిలిచేదేంటి? చరణ్ హీరో అయితే నేనే హీరోయిన్ని. సైడ్ క్యారెక్టర్వి సైడ్లో ఉండు. అమ్మా పల్లవి, గీత, అలాగే నెక్స్ట్ భరత్, నెక్స్ట్ ధరణి, అందరూ వచ్చేసారు కదా. ఇంకా చప్పట్లు ఆపండి. గీత, నువ్వు హీరోకి, చరణ్కి నువ్వు మరదల క్యారెక్టర్వి. ఓకే సార్. ఇదిగో భరత్, నువ్వు ఇంట్లో వంటవాడివయ్యా, ఈవిడ నీకు భార్య కమ్ హెల్పరు. ఓకేనా? నెక్స్ట్ సార్ మరి నేను నువ్వు ఎక్స్ట్రా క్యారెక్టర్ అయ్యా, స్క్రిప్ట్లో అవసరం పడితే పిలుస్తానులే, అక్కడికి వెళ్ళి నుంచోపో, వెళ్ళిపోపో. ఇప్పుడు హీరోయిన్. నేనే సార్ హీరోయిన్ని, నేనే. నీ ఉత్సాహం చూస్తుంటే ముచ్చడేస్తుందమ్మా. తర్వాత జాలేస్తుందేమో సార్. చూడమ్మా అక్షిత, ఇందులో నీ పాత్ర పాత్రలతో మొదలవుతుంది. పాత్రలతో మొదలు పెట్టడం ఏంటి సార్? ఇదే విచిత్రం కదా సార్. కరెక్ట్గా క్యాచ్ చేసావమ్మా. అమ్మా చూడమ్మా అక్షిత, ఇందులో నీది చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అమ్మా. సార్, నాదేమైనా పల్లవిల సైడ్ క్యారెక్టరా? మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ సార్. మీరు క్యారెక్టర్ని ఇంతలా చెప్పక్కర్లేదు, ఎంత డెప్త్ ఉన్నా సరే. అలా నా పర్ఫార్మెన్స్తో ఎలివేట్ చేసుకుంటూ అల్లుకుపోతాను. ఇదమ్మా, ఇది కావాల్సింది, ఆడియన్స్ కి కావాల్సింది ఇదే. ఇదిగో నీ పర్ఫార్మెన్స్ తోటి ఈ ఆడియన్స్ గుండెల్లో బాధ తన్నుకుంటూ వచ్చేయాలి. తన్నుకుంటూ వచ్చేసి నువ్వేం యాక్టింగ్ చేసావని చప్పట్లు కొట్టాలి. సార్, చెప్తున్నాను కదా సార్, నాకు ఈ డీటెయిల్స్ వద్దు. సీన్ చెప్పండి, నా పర్ఫార్మెన్స్ తో కిరగదీస్తా. అబ్బో, గెటప్ చేంజ్. ఏంటలా చూస్తున్నావు? తోమో. నేను అంట్లు తోమలా? డైరెక్టర్ గారు. అమ్మా చెప్పారు కదమ్మా, నీ పాత్రలతో మొదలవుతుందని. అయితే మాత్రం హీరోయిన్ పని మనిషిలాగా పాత్రలు తోమడం ఏంటండి? గుండమ్మ కదా సినిమా చూసావా? హా, అందులో సావిత్రి గారు వంట పనులు, ఇంటి పనులు, పప్పు రుబ్బటాలు, ఇవన్నీ పనులు చేస్తుందా చేయదా? ఆ, సేమ్ టు సేమ్ అలాంటి క్యారెక్టర్ నీది. అంత డెప్త్ ఉందమ్మా నీ క్యారెక్టర్లో. చెప్పాను కదమ్మా. ఓ, స్టార్ట్ చేయమ్మా. కానీ యాక్షన్. ఏయ్, ఏంటి ఇంకా అంట్లు తోముతున్నావు? ఇంకా చాలా పనులున్నాయి, ఎప్పుడు చేస్తావు అవన్నీ? ఏయ్, ఇది స్టార్టింగ్ సీన్. హీరోయిన్ ఇంట్రొడక్షన్ ఇలాగే ఉంటుంది. నీ బొంద హీరోయిన్ క్యారెక్టర్ పూర్తిగా తెలియదు అనుకుంటా దానికి. కానీ రంగయ్య, అమ్మగారు, బావగారు వచ్చి టైం అయింది. కాఫీ రెడీనా? అయిపోయిందమ్మా, రెడీగా ఉంది. మరి టిఫిన్ పెట్టేస్తున్నాం మేడం. సరే, త్వరగా కానివ్వండి. అలాగే అమ్మగారు. ఏంటి బావగారు, పొద్దున్నే బయలుదేరారు ఆఫీస్కా? కాదమ్మా, సర్కస్కి. నిన్ను మీ అక్కని మేపాలంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా. పోండి బావగారు, మీరు మీ సరసాలు. దీనికి చిరాక్కి సరసానికి తేడా తెలీదు. తింగర్ది. అక్షిత, నువ్వేంటి అంట్లు తవ్వుతున్నావు? క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ లో డెప్త్ అలాంటిది మరి. ఏవండి, ఈ ఒక్క రోజు ఇంట్లో ఉండొచ్చు కదండి. ఈ రోజు మన పెళ్లి రోజు కదా.
ఈ రోజు కూడా ఆఫీస్ ఏంటి? ఏంటండి మీరు? ఈ ఒక్క రోజైనా ఉండండి. మిమ్మల్ని మాట్లాడరేంటండి? నేనంటే మీకు ప్రేమ తగ్గిపోయింది. ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోవడమే లేదు. ప్లీజ్ అండి, ఈరోజు మనం సినిమాకి వెళ్దామండి. తర్వాత షాపింగ్ కి కూడా వెళ్దాం. డైరెక్టర్ గారు, అమ్మా ఏంటండి నాది హీరోయిన్ క్యారెక్టర్ అన్నారు, పల్లవిది సైడ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఇప్పుడు చూస్తేనేమో అది ఆయన మీద మీద పడిపోతుంది. అసలు ఈ స్క్రిప్ట్ లో హీరోయిన్ నేనా అదా? యాక్చువల్గా నువ్వే హీరోయిన్ అమ్మా. తనది జస్ట్ భార్య క్యారెక్టర్ అంతే. భార్య? నాకు ఇందాకే చెప్పారు. అదేంటి సార్, హీరో హీరోయిన్లు కదా పెళ్లి చేసుకుంటారు. చెప్పాను కదమ్మా, విచిత్ర కళ్యాణం అని. నిజానికి ఈ కథలో మీరిద్దరే హీరో హీరోయిన్లు. మీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఊటీలో ఖాళీ లేదంటే అడ్జస్ట్ అయిపోయి ఓటీలో సాంగ్ వేసుకుని మరీ ప్రేమించుకున్నారు. అయితే పరిస్థితి పనిచేస్తే రిచ్ కాక్ కూడా పిచ్ కాకులా తిరుగుతాడని నీ ప్రేమ మీద పరిస్థితి పనిచేసింది. కట్ చేస్తే ఈ అమ్మాయి ఏమో తినకి భార్య అయింది. ప్రియుణ్ణి చూడలేక నువ్వు ఈ ఇంట్లో కానీ అమ్మా కానీ అర్థమైంది కదా? ఇంట్లో అంట్లు తోమాలి, పనులు చేయాలి, తడిగుడ్డ పెట్టాలి, బూజులు కూడా దులపాలి. అవసరమైతే మా అక్క కాళ్ళు కూడా పట్టాలి. కాళ్ళు కదే, దాని పీక మీద కాలేసి తొక్కుతాను. ఇది అన్యాయం సార్. అన్ని పనులు తనే చేస్తే అలాగా? కావాలంటే మేమిద్దరం కలిసి చేస్తాం. ఏంటి చేసేది? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలి క్యారెక్టరు నా దగ్గర కుదరవు. ఈ స్క్రిప్ట్ వరకు నేనే హీరోయిన్. అది మన ఇంట్లో టిక్కు 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 అని తోమాల్సిందే. విచిత్ర కళ్యాణం అని పేరు పెట్టి స్టార్ట్ చేయడమే విచిత్రంగా స్టార్ట్ చేశారు సార్. ఇదేముందయ్యా, ఈ స్క్రిప్ట్లోని టన్నులు కొద్దున్నాయి పంచులు. టన్నుల కొద్దీ ఉంటే మీరేసుకుని తగులు పెట్టుకోండి. నేను ఈ క్యారెక్టర్ చెయ్యను. విచిత్ర కళ్యాణం అంటే విచిత్ర కళ్యాణం. ఛీ! అక్షిత, అక్షిత, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బేబీ, ఏమైందమ్మా? మళ్ళీ ఆ పల్లవి నన్ను కాలేజీలో అవమానించింది మమ్మీ. ఎందుకు అవమానించింది? అసలేం జరిగింది? కాలేజ్లో నాటకం కండక్ట్ చేశారు మమ్మీ. రియల్ లైఫ్లో అది మన ఇంటి పని మనిషి క్యారెక్టర్ చేస్తుంది. అలాంటి దానికి పని మనిషిగా నువ్వు పనులన్నీ చేస్తావా? నేనేం చెయ్యను మమ్మీ. హీరోయిన్ క్యారెక్టర్ అన్నారు, కానీ హీరోయిన్ క్యారెక్టర్ అలా ఉంటుంది అని నాకు తెలియదు. అది నాతో సేవలు చేయించుకుంది మమ్మీ. మనం ఆర్డర్ వేస్తే పనులు చేయటానికి వచ్చింది అది. నీతో సేవలు చేయించుకుంటుందా? ఇప్పుడు దాంతో నువ్వే పనులు చేయించుకుందో గాని. పద,
చెప్తాను. పల్లవి, పల్లవి, అక్షితకి జ్యూస్ కావాలంట, పోయి తీసుకొనిరా. ఏ తీసుకొని రావా? ఏమైంది? చూడండి అత్తయ్య, బేబీకి జ్యూస్ అడుగుతుంటే తీసుకొని రాకుండా ఏదో ఆలోచిస్తుంది. ఏంటత్తయ్యా, తను నీ ఒక్క పనులే చేస్తుందా? ఎందుకు చేయదు? పని చేయడానికే కదా తనుంది. అయినా నా మనోరాలు జ్యూస్ అడిగితే ఎందుకు తీసుకురావు?